హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అయితే నేను మళ్ళీ ఫామ్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో మార్నింగ్ 7కే బయలుదేరిపోయాం. మధు ఏమో బస్సులో వస్తుంది, నేనేమో బైక్ వెళ్ళిపోయాను. సో వెళ్ళిన వెంటనే చాలా టైర్డ్ అయిపోయాం. లంచ్ చేసేసి పడుకుని పోయాం అనమాట. సో నిద్ర లేచిన తర్వాత నేనైతే గార్డెన్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. సో గ్రాస్ బాగా పెరిగిపోయింది. సో నా గ్రాస్ కటింగ్ మిషన్ తీసి గ్రాస్ కటింగ్ అయితే చేస్తున్నాను. సో ఇంకా డైలీ రొటీన్లో ఇది ఒక వన్ ఆఫ్ ది పార్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా అండ్ నా ఫామ్ వర్క్స్ చూపిస్తాను అండ్ క్రాఫ్ట్ వర్క్స్ కూడా ఇంకా స్టార్ట్ చేస్తాను. ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ అప్డేట్స్ కూడా రేపటి నుండి మీకు చూపిస్తూ ఉంటాను. సో ఇవే మా పప్పీస్ అనమాట. 4 పప్పీస్ ఉన్నాయి. సో గార్డెన్ని చాలా బ్యూటిఫికేషన్ చేయాలనే గోల్గా ఉంది. బట్ ఎంత వీలైతే అంత నీట్గా తయారు చేయాలి అని అనుకుంటున్నాను. చూడాలి అంత టైం ఉంటుందా లేదా అనేది. అండ్ గ్రాస్ కటింగ్ మధు కూడా నేర్పిస్తున్నాను అనమాట. సో తనకి ఇంకా చాలా అలవాటు అవ్వాలి, తనకి ఇదంతా చాలా కొత్త కాబట్టి. అండ్ మా డాగ్స్ చూడండి, ఒక్కొక్కసారి ఏంటంటే సడన్గా చూసి అవి అంటే అన్నోన్ పర్సన్ ఏమో అని చెప్పి వెంటనే అరిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో చూడండి 4 ఎలా కూర్చుంటాయో. ఇవి ఐ థింక్ 3 months ఓల్డ్ పప్పీస్. ఇవి చేసే అల్లరి మామూలుగా ఉండదు. మీకు ముందుకి క్లిప్స్ అయితే పెడతాను వ్లాగ్స్లో. అండ్ ఫామ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను కదా. పుదీనా తెచ్చామన్నమాట వైజాగ్ నుండి. సో పుదీనా నాటుదాం అని చెప్పి నేను ఫస్ట్ అయితే గెత్తం తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. సో మా షెడ్ వెనకతల గెత్తం ఉంటుంది, ఆ గెత్తాన్ని క్యారీ చేయడానికి వచ్చాను. ఇప్పుడు తీసుకెళ్ళి నేను మధు నాటుతున్నాం అన్నమాట. పౌడర్ చెయ్యి, వెయ్యి అందులో స్ప్రెడ్ చెయ్యి, వెయ్యు చాలా వెయ్యు. ఒక లేయర్ అంతా నల్లగా కనబడేటట్టుగా వెయ్యి. పర్వాలేదు, నేనే హెల్ప్ చేస్తాను. తెలుసు కదా ఏంటో కౌస్ షిట్. ఇదో చల్లగా ఉంది, బాగుంటుంది, ఫ్రెష్ స్మెల్ వస్తుంది. ఓకేనా? అదే పుదీనా మొలక. ఒక పని చేద్దాం, రెండిట్లో వేద్దామే. పెట్టు. ఆగాగు, బాటమ్ ఇది. అదే బాటమ్ పెట్టు. నొక్కాలి ఎప్పుడు ఇలాగ, టైట్ అవ్వాలి. మెల్లగా వెయ్యి, నీళ్ళు ఈవెన్గా స్ప్రెడ్ చేయి. నీళ్ళతే వాటర్ పట్టుకుంటా. ఏది ఇంకోటి కూడా తెచ్చేసాయి, ఇంకో ఇది. ఇదంతా సింగిల్ క్లిప్ పెట్టించుకోవచ్చు మనం. పెట్టు, నాటు సెంటర్లో. ఇది బాటమ్. నొక్కు బాటము. అలా కాదు, ఇలా ఇలా మొక్కని ఇలా నొక్కు. ఓకే, వెళ్ళండి.
వాటర్ ఇలాగ హ్యాండ్ కూడా అలాగ అట్ సేమ్ టైం వాష్ చేసేసి మెల్లగా వెయ్యి. చేశాను లోపల రెడీ. వేరే ప్యాకెట్లు అలా చేస్తాను. ఇందులో వెయ్యి. కొమ్మలు సైడ్ కట్ చేయొచ్చు, పైకి ఎదుగుతుంది. అండ్ ఫామ్ వర్క్స్ అయిపోయాక మధు డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి పెట్టింది స్నాక్గా. సో చాలా బాగుంది. అండ్ ఏంటంటే తన కోసం స్టడీ టేబుల్, ఇది నా ఓల్డ్ టేబుల్ అనమాట. ఈ ఓల్డ్ టేబుల్కి మొత్తం పెయింట్ జాబ్ అయితే చేశాను. సో తనకి ఇంకా స్టడీ, తన బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంది కాబట్టి తన ప్రిపరేషన్ కోసం నేను ఈ టేబుల్ని నీట్గా తయారు చేస్తున్నాను అనమాట. సో గైస్ ఇక్కడికైతే బ్లాగ్ ఎండ్ అవుతుంది. రేపటి నుండి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి. క్రాఫ్ట్, గార్డెన్ వర్క్, వాట్ నాట్ నా లైఫ్లో అంటే ఇంట్రెస్టింగ్గా అనిపించేవన్నీ అయితే నేను నా వ్లాగ్స్లో షో చేయాలనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ. అండ్ కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.